అల్లుండి అందరికీ ఈరోజు అప్పట్లో మా అమ్మమ్మ బెండకాయ కర్రీ ఎలా చేసేదో చూద్దామా? నేను కూడా అలానే చేసి చూపిస్తాను. ముందుగా పెన్నం పెట్టి కొంచెం ఆయిల్ వేసి బెండకాయలు దూరగా వేయించుకోవాలండి. బెండకాయ ఫ్రై చాలా బాగుంటుందండి. నాకైతే చాలా ఇష్టం బెండకాయ ఫ్రై అంటే. బెండకాయ రొట్టెలకు కానీ, అన్నంలోకి కానీ, చపాతీలకు కానీ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం దూరగా ఏగితే బాగుంటుంది. పెన్నం మీదనే వేయించాలండి, అప్పుడే ఫ్లేవరు బాగా అట్లా మారకోకుండా అట్లా ఈక్వల్గా ఏగుతాయి. ఇప్పుడు చూడండి, అగో కాస్త గోల్డెన్ కలర్ వస్తే చాలండి. అగో ఇలా. ఇప్పుడు మనం ఈ పక్కకు తీసుకొని మొత్తం మీలో ఎవరికొరికి బెండకాయ ఫ్రై ఇస్తామో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి ఇగో ఇలా బెండకాయ మొత్తం తీసేసుకొని ఒక ప్లేట్లోకి. ఇప్పుడు మనము పెన్నం తీసేసి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి కాస్త జీలకర్ర ఆవాలు, కొన్ని ఉల్లిపాయలు, కొన్ని ఉల్లిగడ్డలు వేసుకొని బాగా దూరగా వేయించుకున్నామండి. బాగా దూరగా వేయించుకున్నాం. ఇవి కూడా కాస్త గోల్డెన్ కలర్ వచ్చేస్తే అయిపోయా. కొంచెం రంగు మారాక కొంచెం కరివేపాకు, కాస్త కరివేపాకు వేసి అలానే కొంచెం బాగా ఎగితే తర్వాత టమాటా పండ్లు వేసుకున్నాము. కట్ చేసి పెట్టిన ఒక టమాటా పండు వేసుకున్నాం. ఇప్పుడు మొత్తం ఒక్కసారి కలిపి టమాటా ఆయిల్లోనే బాగా ముగ్గాలండి. అప్పుడు బెండకాయ ఫ్లేవర్ చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్. ఫ్రై ఐటెం లేకంటే సాల్ట్ ఉప్పేవాళ్ళండి. రాళ్ళు ఉప్పు వేసామంటే అది అలానే ఉండిపోతుంది. కొంచెం సాల్ట్ వేసి మొత్తం ఒక్కసారి కలిపి కాస్త ఉప్పు, కారం, పసుపు నూనెలోనే బాగా మొగ్గినాక అందులోకి మనము వేయించి పెట్టుకున్న బెండకాయలు అనేవి మొత్తం వేసేద్దాం. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకొని మనము ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ నూనెలో చిన్నగా పెట్టి మొగ్గనిస్తే బెండకాయ ఫ్రై చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఎల్లిపాయలండి నేను దంచి వేసుకుంటున్నా. ఫ్లేవర్ చాలా బాగుంటుంది బెండకాయలకి. మెయిన్ ఐటమ్ అంటే ఇదే. ఇందులోకి ఎల్లిపాయ ఫ్లేవర్ బెండకాయలు బాగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి చూడండి. ఇప్పుడు మనము ఒకసారి మొత్తం కలుపుకొని ఇప్పుడు ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనిస్తే మనకు బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. మరి ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో బెండకాయ ఫ్రై. ఫైనల్గా మనము
మనము కర్రీకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేద్దాం పైన. ఆల్మోస్ట్ మనకి కర్రీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కాస్త కొత్తిమీర కూడా వేసేద్దాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అండి. అప్పట్లో మా అమ్మకు చేసి పెట్టేది, ఇప్పుడు నాకు మా అమ్మ చేసి పెట్టేది. చాలా అంటే చాలా బాగుండేది. నేను మా అమ్మ వాళ్ళ అమ్మని చూసి నేర్చుకుంది ఈ కర్రీ, నేను మా అమ్మని చూసి ఈ కర్రీ నేర్చుకున్నా. చాలా బాగుంది కదా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఇందులోకి కాంబినేషన్గా ఈరోజు అయితే నేను వేడి అన్నం చేశాను. మరి బాగున్నాయి బెండకాయ కర్రీ. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే మరి బాయ్.